తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించారు. ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం అధ్యక్షతన నిర్వహించిన పులే జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరగంటి సతీష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక, జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణ భగవాన్, రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగబాబు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పులే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేశారని, భార్య సావిత్రిబాయి పులేతో కలిసి దేశంలో మొదటిసారిగా మహిళా విద్యకు మార్గదర్శకాలు రూపొందించి మహిళలకు మరియు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించారని, బాలికల కోసం మొదటి పాఠశాలను పూణేలో ప్రారంభించారని, వితంతువుల కోసం ఒక గృహాన్ని స్థాపించారని, అందరికీ విద్య యొక్క ఆవశ్యకతను సమర్థించిన మొదటి సంఘ సంస్కర్త పులే అని అన్నారు. ఆనాటి పులే ఆశయాలు నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని, వెనుకబడిన తరగతులు మరియు బడుగు బలహీన వర్గాల పులే ఆశయాలు నెరవేరుస్తూ బీసీ అయిన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడంతో పాటు దళితుడైన రామ్నాథ్ కోవింద్ని, అదేవిధంగా గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతులుగా చేసిన గుణాత్మక భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిదేనని తెలియజేశారు. పులే గారి ఆశయాల్లో ముఖ్యమైన మహిళల అభ్యున్నతికి సంబంధించి మహిళలకు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించడం ప్రతి మహిళ హర్షించదగ్గ విషయమని పేర్కొంటూ, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు పులేని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ, మహారాష్ట్రలో సతారా జిల్లాలోని మాలీ కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించిన ఆయన చిన్నతనంలో కుల వివక్షతకు గురి కావడంతో మానవత్వపు విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచించారని, బడుగు బలహీన వర్గాలపై అగ్రకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారని, సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పులే భావించి స్త్రీలు విద్యావంతులు కావాలని పులే తన భార్య సావిత్రిబాయి సహాయంతో పిల్లలకు, మహిళలకు పాఠశాల ఏర్పాటు చేశారని, నవ సమాజ స్థాపనకై పాటుపడ్డారని, సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే విశేషంగా కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సంయోజక్ పడాల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా రామచంద్రరావు, రత్నారెడ్డి, కొంతం కృష్ణ, కందికొండ రమేష్, పిల్లాడి రుద్రయ్య, పట్నాల నాగార్జున, వీర వీరాంజనేయులు, తుమ్మగుంట రామనమ్మ, పాతూరి రవిశంకర్, తంగెళ్ల శ్రీనివాస్, ఉమాదేవి, తనబుద్ది భాస్కర్, పాలవలస బాబ్జీ, ఆచారి, వేల్పూరి శ్రీనివాస్, ఎర్రాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతపరమైనటువంటి అంశాలని ఒకసారి సమీక్షించుకోవటానికి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి బూత్ స్థాయి నుండి కూడా కార్యకర్తలు వచ్చి ఉన్నారు. వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈద్, మైనార్టీ సోదరి మనులందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ నెల ఏదైతే ఉందో వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం ఖురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి మనులందరూ కూడా పరిగణిస్తారు. అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. ఏదైతే ఈ మధ్యకాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద
కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తల్లో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం. నేను ఎక్కడా కూడా మైనారిటీ సోదరిమణులకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను విన్నపించుకుంటున్నాను.